భక్తుల పాలిట ఇలా వైకుంఠంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుడి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు ఆధ్యాత్మిక చింతన కల్పించేందుకు టీటీడీ ఏర్పాటు చేస్తోంది. విజన్ 2047తో భక్తుల ముందుకు వస్తోంది టీటీడీ. తిరుమల అంటేనే భూలోక వైకుంఠం అనిపించేలా నిర్మాణాలు, సౌకర్యాల కల్పన దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. విజన్ 2047లో టీటీడీ తిరుమలలో తీసుకురానున్న మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమలతో ముడిపడి ఉన్న భక్తుల మనోభావాలను, ఆధ్యాత్మిక శోభను నిత్యం కంటికి రెప్పలా కాపాడే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. సామాన్య భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ దూరదృష్టితో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచంలోని అన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకు తిరుమల రోల్ మోడల్ గా ఉండేలా అభివృద్ధి చేసేందుకు నడుం కట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వర్ణాంధ్ర విజన్ 2047 స్ఫూర్తితో తిరుమల విజన్ 2047ను ప్రారంభించింది. తిరుమలలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించేలా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందిస్తోంది. ఆ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం RFPను విడుదల చేసింది. తిరుమల అభివృద్ధిలో సంప్రదాయాన్ని, ఆధునికతను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరముందని సీఎం చంద్రబాబు టీటీడీ ఉన్నతాధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భక్తులకు సౌకర్యాలు, వసతిని మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాలని ఇటీవల జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానించింది. ఇప్పటికే తిరుమల పట్టణ అభివృద్ధిపై ప్రణాళికను సిద్ధం చేసిన టీటీడీ 3 వారాల్లోగా ఆసక్తి కలిగిన, ముందస్తు అనుభవమున్న ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. టీటీడీ ముఖ్యంగా తిరుమలలో పలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధనలను అనుసరిస్తూ తిరుమల పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాలను అమలు చేయాలని చూస్తోంది. వారసత్వ పరిరక్షణ, పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే విధంగా చర్యలు చేపడుతుంది. అయోధ్య ఆలయానికి భక్త జనాన్ని నియంత్రించడం, ట్రస్ట్ సౌకర్యాల కల్పనకు సహకారం చేసింది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, క్యూలైన్ల నిర్వహణ, ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాలరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించడం వంటి అంశాలపై వారికి టీటీడీ అధికారులు అవగాహన కల్పించారు. ఇవాళ నేను తిరుమల దర్శనం చేసుకుని ఇప్పుడే జస్ట్ వచ్చాను. ఇక్కడ క్యాలెండర్స్ దగ్గర చూసే వరకు హ్యూజ్ పబ్లిక్ చాలా ఉంది. దీంతో పాటు మన టీటీడీ దేవస్థానం వాళ్ళు మనకు 2047లో మన స్వర్ణ తిరుమల చేస్తా అన్నారు. ఇదివరకు మనం ఇప్పుడు ఎన్నేళ్ళని చూస్తున్నాను, అది ఎలా ఉందో రోడ్స్ అలానే ఉన్నాయి. మన స్వర్ణ తిరుమల చేస్తున్నా చెప్పారు, ఏమాత్రం మార్పు లేదు. కాబట్టి దయచేసి ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకంటే ఇక్కడ మన దేశాల నుంచి మనకు వస్తూ ఉంటారు హ్యూజ్ పబ్లిక్ తోటి. కాబట్టి అతి త్వరలో మీరు ఏది అనుకుంటామో స్వర్ణ తొందరగా కావాలని కోరుకుంటున్నాము. ప్రపంచంలోనే తిరుమలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది టీటీడీ. అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోన్ల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. తిరుమలలో పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి భవిష్య వ్యూహాలను రూపొందించనుంది. అలాగే ప్రాముఖ్యత కలిగిన మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయనున్నారు. గుడి డెవలప్మెంట్ బాగానే ఉంది, ప్రసాదం అన్ని బాగానే 2.5 గంటలలో దర్శనం అయింది. ఇంకా బాగా చేసి రోడ్లు డెవలప్మెంట్, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, తెలంగాణ గానీ ఆంధ్ర గానీ తెలుగు ప్రజలు అందరూ బాగుండి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. తిరుమలను ప్రణాళికబద్ధమైన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు ఈవో. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను సలహాదారునిగా నియమించామన్నారు. గత కాలంలో అంటే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే దర్శనాలు చాలా గొప్పగా మంచిగా తొందరగా టైం టు టైం టోకెన్ వేయించుకోవడం 2.5 hours లోనే నాకు ఫ్రీ దర్శనం టోకెన్తోనే 2.5 hours అయింది. అలాగే ప్రసాదాలు కూడా నీట్గా
ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రకంగా 170 గ్రామ్స్ ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా డెవలప్ చేసి ఇంకా దర్శనం తొందరగా అయ్యేలాగా కస్టమర్లు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇదే విధంగా అందరికీ కూడా భోజన కార్యక్రమాలు కావచ్చు, అలాగే వసతి కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా మరి మంచిగా ఇంకా డెవలప్ చేసి ఇంకా రానున్న రోజులు ఇంకా పబ్లిక్ పెరిగేదే ఉంది కాబట్టి రోడ్లు సీసీ రోడ్లు ఏదైతే ఉందో ఇప్పుడు మనకి కడప నుంచి చూసినట్టే రోడ్లు అద్దుమానంగా ఉన్నాయి. ఈ కోట్ల మీద కూడా కొన్ని రోడ్లు డెవలప్ చేసుకుంటా వెళ్ళి అట్లానే కడప నుంచి అయితే రోడ్లు అవి కొంచెం డెవలప్ చేసి ఇంకా టీటీడీని ఇంకా డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వానికి అలాగే ప్రజలకు ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ తిరుమల పుణ్యక్షేత్రంలో మళ్లీ కొత్త వెలుగులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. తిరుమలలో మరింత ఆధ్యాత్మికతకు టీటీడీ వారు తీసుకునే కొత్త నిర్ణయాలు భక్తులకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి.